విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు పోటీలకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యున్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు పోటీ తత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మీలో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళని ప్రత్యేకంగా మరి ఫ్యూచర్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే దయచేసి ప్లేయర్స్ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు చాలా కాంపిటేటివ్గా ఆడాలని నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటంటే గేమ్ అంటే డిసిప్లిన్ ఉండాలా. చాలా చోట్ల చూసాము వాళ్ళు చాలా ఎమోషనల్గా ప్యాషనేట్గా ఆడుతూ అక్కడక్కడ అంపైర్స్తో మరి వాదనానికి దిగడము, అంపైర్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము చూసాము. ఈ గేమ్స్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇది స్టేట్ లెవెల్ మీటు, మీరు అందరూ కూడా చాలా సీరియస్ ప్లేయర్సు. మీరు ఆ గేమ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని డిసిప్లిన్ని మీరు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంలో మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. ఒక్కసారి అంపైర్ డిసిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఎక్కడ అప్పీల్ ఉండదు. దయచేసి అంపైర్స్ డిసిషన్ని మీరు ఆనర్ చేస్తూ మీరు గేమ్స్ని ముందుగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంలో అంపైర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా శాప్ నుంచి ఉన్నటువంటి కోచెస్, శాప్ ఆఫీషియల్స్ అందరూ కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాను. గేమ్ అంటే ప్లేయర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది నిష్పక్షపాతంగా అంపైరింగ్ జరగాల అనేది, రూల్స్ అందరూ కూడా సమానంగా పాటించాలా అనేటటువంటిది. ఎక్కడైనా చిన్న వాళ్ళకి మోసం జరిగిందని ఫీలింగ్ వస్తే వాళ్ళు చాలా నిరుత్సాహ పొందుతారు. అందువల్ల ఈ గేమ్ రూల్స్ని మీరు సరిగా పాటించాలా, మీరు దాన్ని ఫాలో చేయించే బాధ్యత మీ అందరిది. కాబట్టి మీరు కరెక్ట్గా పని చేస్తే కనుక ప్లేయర్స్ కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడతారని సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపుగా 3500 ప్లేయర్సు 26 జిల్లాల నుంచి రావడం జరిగింది. మీకే ట్రాన్స్పోర్టేషన్ను, అకామిడేషను అన్నీ మరి ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దయచేసి ఏమైతే మీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఉన్నాడో, అదేవిధంగా వైజాగ్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ లైసెన్సింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఏమైతే మీకు చెబుతారో చేయాలా అనేది, లేదంటే ఫలానా చేయకూడదు అనేటటువంటిది దయచేసి దాన్ని తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయము, ఎక్కడ కూడా అవుట్ సైడ్ ప్లేయర్స్ రావడానికి వీల్లేదు. ఇది విలేజ్ టీము, సచివాలయం టీము. సచివాలయం నుంచే ఇక్కడ దాకా స్టేట్ లెవెల్ వరకు వచ్చారు. వేరే సచివాలయం నుంచి మీరు ఏమైనా ఆడించాలని ప్రయత్నం చేస్తే ఆ టీంని తప్పనిసరిగా డిస్క్వాలిఫై కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల